హలో ఫ్రెండ్స్, అనుకున్న దానికంటే ఎక్కువ పాజిటివ్గా అనిపించడానికి ఈ టెక్నిక్స్ వాడండి. అలసిపోయినట్లు అనిపించినా, ఒంటరిగా అనిపించినా, కాలం ఎప్పుడు కలిసి వస్తుందా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ ఫీలింగ్ నుంచి బయటపడడం అంత సులువు కాకపోవచ్చు. ఈ క్రమంలో పాజిటివ్గా ఉండడం ద్వారా దాని నుంచి గట్టెక్కొచ్చు. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ చాలా ముఖ్యం. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన సర్వేలో పాజిటివ్ థింకింగ్ అనేది జీవితకాలాన్ని 15% పెంచుతుందని బయటపడింది. మన మెదళ్ళు సగం ఖాళీ ఆక్యుపెన్సీతో ఉంటాయి. వాటి స్థానంలో కొత్త ఆలోచనలు నింపుకోవాలి అని హెల్త్ కోచ్ మిల్లా లాసెల్స్ అన్నారు. ఈ టిప్స్ ఫాలో అవ్వాలనుకుంటే స్కిప్ చేయకుండా వినండి. అందులో మొదటిది ప్రస్తుతంలో గడపండి. ఇది మనం ముందే విని ఉండొచ్చు, కానీ అది చాలా ముఖ్యమైన పని. మనిషి ఎక్కడో మనసెక్కడో అన్నట్లుగా ఉంటే ప్రశాంతతను పొందలేం. చాలామంది ఏవేవో ఆలోచిస్తూ సంతోషాన్ని తమ వంతుగా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజానికి ప్రస్తుతంలో గడపకుండా వేరే ఆలోచనలో గడుపుతుంటే ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళమే అవుతుంది. దీనికోసం ఫోన్లలో రిమైండర్ పెట్టుకొని మనం చేసే పనిని పదే పదే గుర్తు చేసేలా ఉంచుకోవాలని చెప్తున్నారు మిల్లా లాసెల్స్. మనం ఏదైనా పని చేసేటప్పుడు గట్టిగా శ్వాస పీల్చుకొని ఆలోచనలను గుర్తు చేసుకోవాలి. ఇక రెండవది, మీరు ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం మనం ఎందులో గొప్పనో రాసి ఉంచుకోవాలి. 3 విషయాలపై ఫోకస్ చేసి ఉంచుకోవాలి: వ్యక్తి, ప్రశాంతత, ప్రామిస్. మనం అనుకున్నట్లుగానే ఇది చాలా సింపుల్, కానీ ఇది మన మైండ్ సెట్లో పాజిటివ్నెస్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అది మనకు ఇన్స్టెంట్ హ్యాపీనెస్, సంతోషం లాంటివి ఎమోషన్స్ను స్విచ్లా మార్చుకోవచ్చు. 3, చుట్టూ పాజిటివ్ థింకర్స్ ఉండేలా చూసుకోవాలి. థింక్ లైక్ ఏ మాంక్ అనే అద్భుతమైన పుస్తకంలో జై శెట్టి అనే రచయిత ఇలా చెప్పారు: నెగిటివ్ ఫ్రెండ్స్, నెగిటివ్ కలీగ్స్ మీ మైండ్ సెట్ను ఆక్యుపై చేసేయచ్చు. నెగిటివిటీ అనేది అంత ఫోకస్డ్గా ఉంటుంది. మీరు పాజిటివ్గా ఉండాలంటే వీలైనంతగా సోషల్ మీడియా సైట్లకు దూరంగా ఉండండి. ఫలితంగా ఇతరుల నుంచి కంప్లైంట్లు మీకు రావు. 4వది, బయట తిరుగుతూ ఉండండి. మానసిక ఆరోగ్యం కోసం ప్రకృతి బాగా సహాయపడుతుంది. ఇటీవల స్టడీలోనూ అదే బయటపడింది. 50 నిమిషాల పాటు ఏదైనా పార్క్లో వాకింగ్ చేస్తే బెటర్ మెమరీతో పాటు చాలామందిలో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంకొక 40 నిమిషాలు బయటకు గడపడం వల్ల బ్రెయిన్లో చాలా మార్పులు డిప్రెషన్ రాకుండా అడ్డుకున్నాయి. బయట తిరగడం వల్ల కార్టిసోల్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. యాంగ్జైటీ, లో మూడ్స్, స్ట్రెస్ లాంటి వాటి నుంచి తక్కువగా ఇబ్బంది మాత్రమే అవుతుంది. రిలాక్స్డ్ లంచ్ టైం కూడా ఒక ట్రిక్కే. 5వది, పాజిటివ్గా ఉన్నానని అనుకుంటూ ఉండండి. నెగిటివ్ అనుభవాలు మెదడును మైక్రో సెకండ్ల గ్యాప్లో అందుకుపోతాయి. అదే పాజిటివ్ వైబ్రేషన్స్ మెదడులోకి చేరటానికి 20 సెకండ్ల సమయం పడుతుంది. జీవితంలో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది 30 సెకండ్ల పాటు ఫోకస్ చేసాకే వస్తుంది. 6వది, మీ మైండ్ను, శరీరాన్ని అదుపులో ఉంచుకోండి. వినడానికి సింపుల్గానే అనిపించినా ఇది కష్టం, కానీ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నప్పుడు మీరు ఎంజాయ్ చేసే క్షణాల గురించి వెచ్చించండి. 15 నిమిషాల పాటు హోమ్ ఫేషియల్కు, ఫుల్ ఫేస్ మేకప్, లేదా ఇష్టమైన లంచ్, లేదా మంచి పాటలు వినడం, ఇలా దేనికోసమైనా మీ సమయాన్ని వెచ్చించండి. ఇక 7వది, మీ విధానం మార్చుకోండి. పవర్ పోజ్ గురించి ఎప్పుడైనా విన్నారా? శరీరంలో కొన్ని భంగిమలను బట్టి మనలో ఫీలింగ్స్ మారతాయనేది వాస్తవం. అలాగే పవర్ పోజ్ కూడా భుజాలు వెడల్పుగా తెరవండి. అలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడంతో పాటు కార్టిజోల్ లెవెల్స్ 25% తగ్గేలా చేస్తాయి. తక్షణం మానసికంగా మార్పు తీసుకురావడానికి ఇది బెస్ట్ టెక్నిక్. ఇక 8వది, ధ్యానం చేయడం. ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనిషి మెదడు డిప్రెషన్ నుంచి బయటపడుతుంది. శారీరక బాధ, నెగటివ్ థింకింగ్ మీద ఓ అభిప్రాయం కనిపిస్తుంది. కొన్ని యాప్ల ద్వారా దీన్ని బెస్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదంతా పనిచేస్తుందని అనిపించకపోయినా అదొక మిరాకిల్ క్యూర్ కాకపోవచ్చు, కానీ అది మన మూడ్ మారడానికి హెల్ప్ అవుతుంది. పైగా ఇది ఫ్రీ కూడా.